నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు వైబీఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. భార్యాభర్తల మధ్య సఖ్యతా లోపాలు అనేవి సర్వసాధారణంగా వింటూనే ఉంటాం. అడ్జస్ట్మెంట్ టెంపర్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది లేకుండానే రకరకాల సమస్యలు రావటం, సమస్య వస్తే ఇమ్మీడియట్ సొల్యూషన్ ఏంటంటే డివోర్స్కి వెళ్ళిపోవటం, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. అన్నిట్లకి డివోర్స్కి వెళ్ళిపోతే ఎన్ని పెళ్ళిళ్ళని చేసుకుంటాము. అడ్జస్ట్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. అయితే అది ఏదైనా ఫిజికల్ అబ్యూస్ చేస్తున్నారు అని అంటే అది అందులోనే ఉండండి అని ఎవరూ చెప్పరు కదా. అలాగే మెంటల్గా కూడా టార్చర్ చేస్తున్నారంటే ఉండమని కూడా చెప్పాం. కానీ చిన్న చిన్న వస్తూనే ఉంటాయి. ప్రతి మనిషిలోనూ లోపాలు ఉంటాయి అన్న విషయాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అయితే ఈ కొన్ని కాల్స్ వింటుంటే భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. కొట్టనివ్వండి నా హస్బెండ్, తిట్టనివ్వండి నాకు తనే కావాలి అనే ఆడవాళ్ళు ఉన్నారు. నా భార్య కావాలండి అని కాల్ చేసేటటువంటి మగవాళ్ళు ఉన్నారు. ప్రేమ ఎంత అమూల్యమైంది అని అనిపిస్తుంది. సరే, ఈ సఖ్యతా లోపాలు ఉన్నటువంటి ఈ భార్యాభర్తలు మళ్ళీ సఖ్యంగా ఉండటం కోసం ఎట్లాంటి పరిహారాలు చేసుకోవచ్చు, అసలు ఏం చేయొచ్చండి? ప్రత్యేకంగా పరిహారం అంటే ఏంటమ్మా, ఫస్ట్ సైకలాజికల్గా తీసుకుంటే ఎవరికైనా సరే ఎదుటి వాళ్ళ వల్ల హర్ట్ అవ్వటం కానీ పెయిన్ రావటం కానీ ఉండే ప్రధాన కారణం ఏంటంటే ఎక్స్పెక్టేషన్. ఈ ఎక్స్పెక్టేషన్ ఉండటం వల్ల పెయిన్ వస్తుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అండి? ఎక్స్పెక్టేషన్ లేకుండా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు దేవుడి దగ్గర పూజ చేసేదే ఏదో కోరిక తీరాలన్న ఎక్స్పెక్టేషన్ తో కదా. అవన్నీ లేకుండానే చేయమన్నారు పూజ యాక్చువల్ గా అయితే. కానీ దట్ ఇస్ నాట్ పాసిబుల్ కదా. ఐహికం కాకుండా మామూలుగా పారమార్థికంగా చేసినప్పుడు చేస్తారు. కానీ మీకు ఇందులో లాజిక్ ఏంటో చెప్పంటారా? మీకు అర్థం అంటే చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఎప్పుడు భార్యాభర్తలు కొట్టుకోవడం మానేస్తారు అంటే, పచ్చిగా నేను చెప్పేది ఒక మాట చెప్పంటారా? ఎప్పుడైతే వాళ్ళ మధ్య ప్రేమ చచ్చిపోతుందో వాడు కొట్టుకోరు. అంటే మీకు ఎక్స్పెక్టేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రేమ ఉన్నప్పుడు. ఇది నాది, నా భార్య, నా భర్త, నా మనిషి, నా కొడుకు, నా అన్న ఫీలింగ్ దగ్గర అని వచ్చినప్పుడు మీకు వాళ్ళు ఏదో చెయ్యాలని ఎక్స్పెక్టేషన్ వస్తుంది. కరెక్ట్. ఊళ్ళో పోయే ఎవరు ముక్కు మొహం తెలియని వాడు నాకేదో చేస్తాడని నేను అనుకోను కదా, ఎక్స్పెక్ట్ చేయం కదా. కరెక్ట్. వాడి మీద ప్రేమ ఉండదు. అంటే ఇక్కడ గొడవ కారణం ఏంటి? ప్రేమ. వాళ్ళిద్దరూ కొట్టుకోకుండా జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది అంటే ప్రేమ లేనట్టు. దేర్ ఇస్ నో అటాచ్మెంట్ బిట్వీన్. రెండోది ఏంటంటే, ఈ రెమెడీస్ కరంగా చెప్పాలంటే ఏంటంటే, మేము ఇష్టి అన్నదానికి పారమార్థికం అన్నదానికి రెండు రకాలు చెప్తాం. అంటే మనకి బ్రహ్మచర్యంలో చేసేది పారమార్థికం చేస్తాం, గాయత్రి. అక్కడ అమ్మవారు ఒక్కళ్ళే ఉంటుంది. లేదా వానప్రస్థంలో చేసినప్పుడు నారాయణ మంత్రం కానీ శివ మంత్రం కానీ చేసేటప్పుడు శివలింగాన్ని ఒక్కటి పెట్టుకునో లేకపోతే నారాయణం పెట్టుకుని విశ్వరూపాన్ని పెట్టుకుని మోక్షకారకంగా చేస్తాం. కానీ మీరు మధ్యలో గృహస్థం అని ఉంది. ఏది? బ్రహ్మచర్యానికి వానప్రస్థానికి మధ్యలో గృహస్థం ఉంది. గృహస్థు మీకంటే చాలామంది అంటారు లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అంటే నుంచున్న లక్ష్మి పెట్టకూడదు, కూర్చున్న లక్ష్మి పెట్టాలని ఎలా అంటారో, దంపతులు ఇంట్లో పెట్టుకునే పూజా మందిరంలో ఉండవలసిన పటాలు మీకు పార్వతి పరమేశ్వరుడు ఇద్దరు కలిసి ఉండాలి. రాముడు సీత కలిసి ఉండాలి. లక్ష్మీ నారాయణమూర్తిగా ఉండాలి. అంటే నేను ధార్మికంగా వెళ్ళాలి, మోక్షకారకంగా చేస్తున్నాను, విరాట్ పురుషుణ్ణి పెట్టుకుని విశ్వరూప సందర్శనం చేస్తున్నట్టుగా పెట్టుకుని పూజ చేయొచ్చు. అర్థమైందా? అలా కాకుండా మాత్రం ఇద్దరు జతగా, భార్యాభర్తలు జతగా ఉన్న లక్ష్మీనారాయణ స్వామి కానీ పార్వతీ పరమేశ్వరుడు కానీ అలా జతగా ఉన్నది మాత్రమే పెట్టుకుని చేయవలసినటువంటిది పూజా మందిరంలో. కాబట్టి చాలా మంది ఈ చిన్న పొరపాటు చేయటం వల్ల చాలా అసఖ్యతకి కారణమవుతుంది. అలాగే శివార్చనలో కూడా కొంతమంది పురుషుడు ఆధిక్యత చూపిస్తాడు, స్త్రీ ఆధిక్యత చూపిస్తుంది అనేది ఎక్కడ వస్తుందంటే, చాలా మంది శివలింగాన్ని ఇంట్లో అంగుష్ట మాత్రంగా ఇంట్లో పెట్టుకుని చేయొచ్చు. ఇందులో లాజిక్ ఏంటంటే, ఇవి పానపట్టం అని కింద ఉంటుంది శివారాధనలో, పైన శివలింగం ఉంటుంది. ఇందులో
మనం ఆరాధనలో చేసే లోపం ఏంటంటే, కొన్ని విగ్రహాలకి బజార్‌లో రకరకాలు దొరుకుతుంటాయి గదా! పానపట్టం పెద్దదిగా ఉంటుంది. చిన్న గుండులాగా ఉంటుంది పైన లింగం. శివలింగం. ఉమ్. ఇటువంటిది తీసుకొచ్చి ఇంట్లో ప్రతిష్ఠ చేసి అర్చన చేసినప్పుడు, ఆ ఇంట్లో స్త్రీ సామ్రాజ్యం ఎక్కువైపోయి పురుషుడు హెన్పెక్కిడిగా తయారైపోతాడు. అంటే విలువ కోల్పోతాడు. అంటే లింగము పురుషుడికి ప్రధానం. కిందున్న పానపట్టం ఇది. అలా కాకుండా పానపట్టం చాలా చిన్నదిగా ఉంది. శివలింగం పెద్దగా ఉంది. లింగం చాలా పెద్దదిగా ఉందనుకోండి. వీడేంటంటే పెళ్ళాన్ని తొక్కేసి కంట్రోల్‌లో పెట్టేసేసి అంటే రాబోయేటువంటి అటువంటి అర్చన చేసినప్పుడు అటువంటి విగ్రహాన్ని వీళ్ళు ఆటోమేటిక్‌గా పెళ్ళాము ఇది నలిఫై అయిపోతుంది. సమానంగా ఉండాలి అయితే. ఎప్పుడు కూడా కింద పానపట్టం అంటే అడుగు నుంచి ఈ పానపట్టం పైన ఇలా వస్తుంది కదా! ఇక్కడ దాకా ఎంత హైట్ ఉందో కరెక్ట్‌గా ఇదే హైటు మీకు పైనటువంటి శివలింగం. లింగం ఉండాలి. అలా ఈక్వల్ సైజులో కనుక శివ లింగం ఉన్నప్పుడైతే గనక ఇద్దరిది కూడా అర్ధనారీశ్వర తత్వంలాగా సఖ్యతగా ఉండటానికి ఇది బాగా ఇద్దరికీ కూడా ఉపయోగపడి అందుకని ఏంటంటే శివలింగాలు ఏదో తెచ్చుకున్నాం పూజ చేసామని కాకుండా ఈ రెమెడీ చేసుకోవాలి. ఇంకోటి కూడా వాస్తు శాస్త్రంలో కూడా చెప్తాం. అంటే మీకు ఓపెన్‌గా చెప్పేది ఏంటంటే పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉన్నారనుకోండి. మన అమ్మో, నాన్నో లేదా అత్తగారో, మామగారో మనకి భగవంతుడు ఎవరు మన ఇంటి దగ్గర ఉండేట్టుగా మనకి సహకరిస్తే వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఇల్లు కొనుక్కొని మాస్టర్ బెడ్ పెట్టించుకున్నప్పుడు దయచేసి నైరుతి మూలలో అమ్మా నాన్ననో అత్తగారినో మామగారినో పెడితే వాళ్ళు 10 కాలాలు బాగుంటారు. నువ్వు వాయువ్యంలో ఉండు. ఓకే. నువ్వు పిల్లలు నేను కదా ఉద్యోగస్తుడిని, నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను నైరుతిలో ఉంటాను, మా అమ్మనో మా నాన్ననో వాళ్ళని ఇట్లా వాయువ్యంలో పెట్టేస్తాను పిల్లల బెడ్రూమ్లో అనుకుంటే అంటే యజమాని వీడైపోతాడు తర్వాత భవిష్యత్తులో. అంటే నేను నోటితో చెప్పకూడదు. వీళ్ళు నైరుతిలో పిల్లలు ఉండిపోయి పెద్దవాళ్ళని పక్క రూమ్ లో పడుకోవటం వల్ల అంటే పెద్ద రూమ్ ఏసీ గీసీ అంతా ఉంది మాకు కంఫర్ట్ నేను ఉద్యోగస్తుంది కదా మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలోనే ఉంటుంది కదా. ఉన్నప్పుడు ఆ ఇంటికి యజమాని ఆయన అయిపోతాడు. అర్థమైంది. అంటే మీకు అందులో భావన చెప్పకూడని పదాలు చెప్పకుండా భావన మీకు అర్థమవుతుందని తెలిసి పెద్దవాళ్ళు కనుక ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళని మాస్టర్ బెడ్రూమ్ లో ఉంచాలి. వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ వేరే ఇంట్లో మనం వేరే ఇంట్లో ఉన్నప్పుడు మన ఇంట్లో మనం ఉంటాం. ఇవేంటంటే ఈ శివలింగార్చనలో కానీ పటాలు పెట్టుకునేటప్పుడు ఇద్దరు కూడా లక్ష్మీనారాయణలు కానీ పార్వతీదాసులు పెట్టుకోవడం కానీ ఇంట్లో వాస్తులు ఈ లోపాలు కానీ ఇవేంటంటే మనకు తెలియకుండా చేసేటువంటి చిన్న చిన్న లోపాలు కాబట్టి దానికి జస్ట్ ఈ రెమెడీ మనకి చిన్న మార్పు చేసుకుంటే అద్భుతంగా జీవితాలు ఉంటాయి. ఇవి తెలియక చాలా మంది చేస్తుంటారు. ఇది ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి విషయం. చూడటానికి చిన్నదిగా ఉన్నా డెఫినెట్లీ చాలా దాని ఇంపాక్ట్ ఉంటుంది. మార్పులు తెచ్చుకోవాలి డెఫినెట్ గా. ఒకవేళ తెలియక అట్లాంటి పటాలు తెచ్చేసుకుని ఓన్లీ శివుడే ఉన్నది దక్షిణామూర్తి పెట్టుకోవచ్చు. దక్షిణామూర్తి ఉండదు కదా పక్కన. మనం అక్కడ పూజా మందిరంలో ఈశాన్యంలో పెట్టుకోం, దక్షిణంలో పెడతాం. పూజా మందిరంలో మనం తూర్పు ముఖంగా ఇంట్లో కూర్చుంటాం, దేవాలయంలో పడమర. ఇది కూడా చాలా మంది అడుగుతారు, ఇది పానపట్టం కుడిపక్క ఉండాలా ఎడం పక్క ఉండాలా, శంకు కుడిపక్క ఉండాలా చక్రం కుడిపక్క ఉండాలా, ఇవేమీ లేవమ్మా. ఎప్పుడూ కూడా స్వామివారికి మనకి దేవాలయంలో చూశారనుకోండి, దేవాలయంలో స్వామివారు తూర్పు ముఖంగా ఉంటారు. అర్థమైందా? అప్పుడు ఆయనకి పక్కన ఉంటుంది పానపట్టం. అదే దేవాలయంలో చూసినప్పుడు చక్రం కుడి చేతిలో ఉంటుంది, అది ఏ దిక్కైనా ఉండొచ్చు. ఇంట్లో పెట్టుకున్నాం మనం తూర్పు ముఖంగా పూసుకుంటే ఆయన పడమముఖంగా పూసుకుంటాడు. అంటే ఆ దిక్కున ఉన్న చక్రం వచ్చేసి ఇక్కడ శంఖం అవుతుంది, ఇక్కడ ఉన్న చక్రం శంఖం అవుతుంది. అంటే ఏంటంటే స్వామివారికి ఏ దిక్కున ఉండాలి స్త్రీ, పురుషుడు ఏ దిక్కున ఉండాలి అనేది అర్ధనారీశ్వరంలో ఇచ్చారు కాబట్టి ఆయనకి 4 దిక్కులు పై దిక్కు కూడా ఒక్కో దానికి ఒక్కో రుద్రుడిగా పేరు పెట్టి చెప్పడం జరిగింది. కనుక ఏంటంటే మనం మనకి ఎదురుగా కూర్చోబెట్టుకున్నప్పుడు ఆ రూపంలోనే ఉంటారు. ఇవన్నీ ఏంటంటే ధర్మ సూక్ష్మాలు అయినప్పటికీ కీలకమైనవి. అందుకని మీకు స్పెసిఫిక్ గా తప్పకుండా అది కావాలి, తెలుసుకోవాలనే కదా అడిగింది. చాలా అద్భుతంగా మాకు వివరించారు. సఖ్యతా లోపాలు అనేవి ఏ భార్యాభర్తల మధ్య అయినా ఉన్నప్పటికీ ఆ లోపాలన్నీ కూడా పోయి సఖ్యంగా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఆడవాళ్ళకి తల్లులందరికీ చెప్తున్నది ఏంటంటే మీరు బతిమలాడో పూజ చేసుకోవాలి. కలిసి గనక దంపతులు కలిసి గనక పూజ చేసుకుంటే భగవంతుడు మన ఏ రూపంలో చూస్తాడో ఇలా చక్కగా ఉండండి రా అని ఆశీర్వదిస్తాడు. చిన్న చిన్నటువంటి ప్రత్యామ్నాయాలు చాలా ఉపయోగపడతాయి, పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి. అద్భుతంగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.